ఈ అవార్డ్స్, అప్రిసియేషన్స్, సబ్స్క్రైబర్స్ వీటన్నిటికన్నా లాస్ట్ 3 ఇయర్స్‌లో నాకన్నిటికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది, మేడం ప్రొసీజర్ చేసుకున్నాక నాకు పెయిన్ తగ్గిపోయింది. లేదా మీ వీడియోస్ విన్నాకే నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. నా పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేస్తున్నాను. దీనివల్ల మా ఓవరాల్ ఫ్యామిలీ లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ ఉంది అని ఒక పేషెంట్ నాకు చెప్పినప్పుడు దానికన్నా మించిన హ్యాపీనెస్ మాత్రం లేదు. సో ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఈరోజు మనకి 200K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇది నా ఒక ఫ్యామిలీ అని ఎంత సంతోషంగా ఉన్నా సరే ప్రతి చిన్న మైల్ స్టోన్‌కి నా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మైండ్‌లో ఒకటే ఉంటుంది. దీని తర్వాత వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ 200K సబ్స్క్రైబర్స్ ఇస్ మై ఫ్యామిలీ. వీళ్ళ లైఫ్స్‌ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి? వీళ్ళకి ఇంకా మంచి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఇంకల్కేట్ చేయాలి? హెల్తీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి అని వీళ్ళని ఇంకా ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేయాలి అని నా బాధ్యత ఇంకా పెరిగింది అనే ఫీల్ అవుతూ ఉంటా. సో ఇప్పటి నుంచి నేను ఈ చిన్న జర్నీతో పాటు మీ అందరికీ యూస్‌ఫుల్ అయ్యేలాగా నా పాడ్కాస్ట్ ఛానల్ క్రానికల్స్ విత్ డాక్టర్ కార్తికాని కంటిన్యూ చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఫర్ సమ్ రీజన్స్ నా ప్రెగ్నెన్సీ, బిజీ షెడ్యూల్, పేషెంట్స్ తోటి టైం లేక స్టాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నా పాడ్కాస్ట్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో ఏ ఫీల్డ్ అయినా సరే, డాక్టర్స్ అనే కాదు, ఎవ్రీ ఫీల్డ్లో అందరికీ కొన్ని స్టోరీస్ ఉంటాయి, కొన్ని ఇన్స్పైరింగ్ థాట్స్ ఉంటాయి. సో మీకు గనక అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిస్తే, లేదా మీకు ఎవరి నుంచైనా ఎవరైనా పాడ్కాస్ట్ ఇన్స్పైరింగ్గా అనిపిస్తే ఎవరు కావాలో అనేది నాకు ఒక చిన్న కమెంట్ చేయండి. డెఫినెట్లీ ద బెస్ట్ పాసిబుల్ గెస్ట్ మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో సీ యూ సూన్ విత్ ఇన్ అ మంత్ క్రానికల్స్ విత్ డాక్టర్ కార్తిక. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.